నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట, పులివెందుల ఈ రెండు స్థానాలకు జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. ప్రతి ఒక్కరూ చూశారు. మరోవైపు ఆ విజయాన్ని కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులంతా సంబరాలు చేసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ప్రజాస్వామ్యం విరాజిల్లింది అని ఒక మెసేజ్ మొత్తం స్టేట్ వైడ్ కాదు, ఏకంగా సౌత్ ఇండియా మొత్తం మాట్లాడుకునేలా కూడా ఆ విజయం అంత దోహదం చేసింది. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే వైఎస్ఆర్సీపీ మాత్రం అక్కడ రిగ్గింగ్ జరిగింది అనే ఒక భ్రమంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత అంబటి రాంబాబు తన తప్పును తానే ఒప్పుకొని ఇప్పుడు నా మీద కేసులు పెట్టండి అంటున్నాడు. ఎందుకు, ఏం తప్పు చేశాడు అంబటి రాంబాబు గారు? ఇందుకు ఆయన చేసినటువంటి తప్పేంటి? నిజంగానే అంబటి రాంబాబు గారి మీద టీడీపీ నాయకులు ఫిర్యాదు చేసిన తర్వాత ఇప్పుడు నిజంగానే కేసులు పెట్టాల్సినటువంటి సందర్భం ఉందా, లేకుంటే అంబటి రాంబాబు గారిది కూడా కొంత ఏమన్నా ఉత్సాహంగా ఉన్నారా కేసులు పెట్టించుకోవడానికి? ఎందుకంటే ఆయన న్యాయవాది కాబట్టి అంబటి రాంబాబు గారు నా మీద కేసులు పెట్టండి అని ఏమైనా కోరుకుంటున్నారా? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అరెస్టులు పరంపర డిఫరెంట్ కేసుల్లో జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ సినారియోలో వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా వైసీపీ నాయకుల్ని వెంబడిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా నాకెందుకు కేసులు ఉండొద్దు, నాకు కూడా కేసులు ఉంటే బాగుంటుందని ఏమన్నా ఆయన అనుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే మాత్రం ఈ వ్యవహారం కొంత అంబటి రాంబాబు గారి మెడలు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి ఆయన దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక వివరణ కూడా ఇచ్చారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అని చూద్దాం ఒకసారి. నమస్తే. ఈ నెల 14వ తారీఖు అంటే ఒంటిమిట్ట జెడ్పీటీసీ, అదేవిధంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున నా ఎక్స్లో నేను ఒక వ్యాఖ్యను పోస్ట్ చేశాను. ఆ వ్యాఖ్యతో పాటు ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాను. ఇది చాలా చర్చనీయాంశమైంది, వివాదాస్పదమైంది. ఆ మరుసటి రోజునే ఈనాడులో వార్త కూడా రాశారు. ఇది పోస్ట్ చేసి మాజీ మంత్రి అంబటి రాంబాబు అపాస్పాలయ్యాడు అనేది. దీనికి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు ఆ రోజుని చెబుదాం అనుకున్నాను. ఇది చాలా చిన్న విషయం, చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నాను. కానీ మళ్ళా వీడియో పోస్ట్ చేసి అబాస్పాయిల్ అయ్యారు అని రాసిన తర్వాత ఆ విషయం మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా చిన్న విషయం అని మీరు ఎట్లా అనుకుంటారు? ఆయన మీరు చేసిన ట్వీటే మీ వీడియో గురించి, అది ఖచ్చితంగా అక్కడి వీడియో కాదు, అది పశ్చిమ బెంగాల్ వీడియో అనేది స్పష్టంగా ప్రపంచం చెప్పింది. దాన్ని మీకు అదే అంటే మీరు చేసినటువంటి ట్వీటు మీరు తప్పు చేశారని తెలిసి కూడా ఆ వివరణ ఇప్పుడు ఇచ్చుకోవడం అవసరం లేదులే అని అనుకున్నారు అంటే మరి ఆ కాన్ఫిడెన్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ వడ్రానం హరిబాబు తెలుగుదేశానికి చెందినటువంటి నాయకుడు, అదేవిధంగా DCMS చైర్మన్ గుంటూరు, ఆయన కూడా ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రజానీకానికి కొంత వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావటం జరిగింది. నేను ఆ రోజు పోస్ట్ చేసిన వ్యాఖ్య ప్రధానంగా ఏమిటంటే, ఈ జెడ్పీటీసీ ఎన్నికలు ఫలితాలు కోయా ప్రవీణ్ IPSకు అంకితం అని. దానితో పాటు పోలింగ్ బూత్లో రిగ్గింగ్ చేస్తున్నటువంటి ఒక వీడియోను కూడా నేను పోస్ట్ చేశాను. సో ఇది క్లియర్గా చెప్తా ఉన్నాడండి. నేను జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినటువంటి వ్యవహారాన్ని కోయా ప్రవీణ్ IPSకి అంకితం అని ఆయన చెప్పాడు. సరే, పొలిటికల్గా ఒక పొలిటికల్ లీడర్గా ఆయన కామెంట్ చేయొచ్చు. అది కూడా IPS మీద ఒక బ్యూరోక్రాట్గా ఉన్నటువంటి వాళ్ళ మీద కామెంట్స్ కూడా కరెక్ట్ కాదు వాస్తవానికి. ఎందుకంటే నిజంగా అక్కడ ఏమన్నా అట్లాంటివన్నీ ఆధారాలు ఉంటే మాట్లాడాలి. ఆధారాలు లేకుండా ఈ విధంగా కోయా ప్రవీణ్కి అంకితం అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన నాకు తెలిసి సెటరికల్గా పెట్టినట్టున్నారు. ఎందుకంటే టీడీపీ నాయకులందరూ కూడా ఈ విజయం లోకేష్కి అంకితం అని, లేకుంటే అట్లా డిఫరెంట్గా నందమూరి బాలకృష్ణ కొంతమంది గిఫ్ట్ ఇచ్చారు, ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి 30 ఏళ్ళ తర్వాత స్వతంత్రం వచ్చిందని, ప్రజాస్వామ్యం బతికిందని చెప్పినటువంటి టీడీపీ నాయకులందరూ అంతా గిఫ్ట్గా ఇచ్చారు. అయితే ఇక్కడ ఆయన దానికి సెటరికల్గా పెట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈయన ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోనే ఇప్పుడు చర్చనీయాంశంగా దాని మీద చాలా కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఆ వీడియో పులివెందులది, ఒంటిమిట్టదు కాదని, అది పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో జరిగినటువంటి ఒక వీడియో అని, అందువల్ల అది ఇక్కడ ఎలా పోస్ట్ చేస్తారు అనేటువంటి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది చాలా కాంట్రవర్సీగా అయింది. ఒక విషయాన్ని నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆ రోజు పోస్ట్ చేసేటప్పుడు నేను ఇది ఇక్కడదని పోస్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఇది పశ్చిమ బెంగాల్ అని తెలుసు. చాలా చర్చ చేసుకున్న తరువాత మాత్రమే దాన్ని పోస్ట్ చేశాను. దాని మీద చంద్రబాబు నాయుడు గారి పాటను కూడా పోస్ట్ చేయడం జరిగింది. అది ఎందుకు నా ఉద్దేశం ఏమిటో మీకు అర్థమై ఉంటుంది. దానితో చాలా చర్చ చేసుకున్న తరువాత మాత్రమే దాన్ని పోస్ట్ చేశాను. దాని మీద చంద్రబాబు నాయుడు గారి పాటను కూడా పోస్ట్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏమిటో మీకు అర్థమై ఉంటుంది.
ఈ వీడియోలో అండి ఈయనకు తెలిసే చేశాను అంటున్నాడు. అది పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి రిగ్గింగ్ వీడియో. ఆ రిగ్గింగ్ వీడియో నేనే పెట్టాను, నాకు తెలుసు, చాలా వరకు డిస్కషన్ జరిగి ఆ డిస్కషన్స్ తర్వాతే పెట్టాను, కాంట్రవర్సీ అయ్యింది. మరి అట్లాంటప్పుడు తెలిసి చేసినప్పుడు ఈ వీడియోలో ఎక్కడ కూడా ఫైల్ విజువల్స్ అని కానీ లేకుంటే రిజెంబ్లింగ్ విజువల్స్ అని కానీ ఇటువంటివి ఏమీ మార్కింగ్ చేయకుండా ప్రజల్ని కొంత పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ఇది ఈయనకు తెలుసు పులివెందుల ఎన్నిక కాదు పశ్చిమ బెంగాల్ది అని, కానీ జనాల్ని ఇది నిజంగా చూసినటువంటి వాళ్ళు లేమెన్ ఎవరన్నా సాధారణంగా ఉన్నటువంటి పౌరులు కానీ ప్రజలు కానీ చూస్తే అయ్యో ఇది పులివెందులలో ఈ విధంగా జరిగిందా, అంబటి రాంబాబు గారు బయట పెట్టారే ఈ వీడియో అని అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు, అట్లాగే అనుకుంటారు. ఆ విధంగా అనుకోవాలనే ఆ వీడియో ఆయన పోస్ట్ చేశారు. ఒకవేళ ఆయనకు తెలిసి జరిగిందా, నిజంగా పశ్చిమ బెంగాల్ అని తెలుసా, లేదు అంటే తెలిసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమా, లేదు అంటే తెలియకుండా పోస్ట్ చేసి ఇప్పుడు పోలీస్ కేసులో అది అసలైనటువంటి వీడియో ఫ్యాక్ట్ చెక్ తర్వాత బయటపడిన తర్వాత లేదు ఇది పశ్చిమ బెంగాల్ నాకు తెలిసే పెట్టారని బుకాయిస్తున్నాడా? ఈ అంబటి రాంబాబు గారు చాలా లీగల్ ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన తెలివిగా మాట్లాడుతున్నట్టుగా తెలివిగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ వ్యవహారంలో. అంటే ఇక్కడ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ప్యాటర్న్లో ఎక్కడ లేదు. ఇదంటే పొలిటికల్ కామెంట్, మనం దాని గురించి ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రత్యర్థి పార్టీగా రాజకీయ పార్టీగా విమర్శలు సహజం. పొలిటికల్ పార్టీలో పొలిటికల్ లీడర్స్ విమర్శలు చేస్తారు. కానీ ఈ వీడియోను పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టించి అంటే ఎన్నికల జరిగినటువంటి తీరును, ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అపహాస్యం పాలు చేసేలాగా కనిపిస్తుంది. నిజంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా ఫెయిర్ అండ్ డెమోక్రటిక్గా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగినాయి, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగింది పులివెందులలో అనేది ఇవాళ రాష్ట్రం అంతా మాట్లాడుతున్నారు. చాలామంది నాయకులు అక్కడ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలు చెప్తూ ఉన్నారు అక్కడ ఏం జరిగింది, గత 30 ఏళ్ళుగా మమ్మల్ని ఏ విధంగా బెదిరించారని ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే జరిగింది. మరి టీడీపీ నాయకులు చెప్తున్నట్టుగా టీడీపీ ఎమ్మెల్సీని కూడా హౌస్ అరెస్టులు చేశారు కదా, వివాదాస్పదంగా లేకుంటే కొంత కాంట్రవర్సీగా గొడవలకు తావు లేకుండా చాలా సమస్యాత్మక ప్రాంతం, ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక, రాష్ట్రం మొత్తం ఆ ఎన్నిక మీద ఫోకస్ ఉన్నటువంటి సందర్భంగా మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా వైసీపీ కంచుకోట కొంచెం ఫెయిర్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది, ఎవరు అవునన్నా కాదన్నా. అటువంటి సందర్భంగా అక్కడ కొంత బందోబస్తు చాలా పకడ్బందీగా చేశారు. ఐజీ ర్యాంక్ అధికారి పర్యవేక్షణ జరిగింది. దానికి కూడా టీడీపీకి లింక్ కట్టి కోయా ప్రవీణ్ గారికి ఇది అంకితం ఈ విజయం అంటే ఎట్లా చూడాలి దీన్ని? అదొకటి. ఏమీ తెలియకుండా ఇట్లా చేసి నేను తెలిసే చేశా, నేను తెలిసే పెట్టా. మరి తెలిసే పెడితే మరి ఆ రోజు నెక్స్ట్ డే ఎందుకు వచ్చి మాట్లాడలే తెలిసే పెట్టిన వాళ్ళు అయితే మీరు? ఇది అందువల్ల అది ఎలా పోస్ట్ చేస్తారు అనేటువంటి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది చాలా కాంట్రవర్సీగా అయింది. ఒక విషయాన్ని నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆ రోజు పోస్ట్ చేసేటప్పుడు నేను ఇది ఇక్కడదని పోస్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఇది పశ్చిమ బెంగాల్ అని తెలుసు. చాలా చర్చ చేసుకున్న తరువాత మాత్రమే దాన్ని పోస్ట్ చేశాను. దాని మీద చంద్రబాబు నాయుడు గారి పాటను కూడా పోస్ట్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏమిటో మీకు అర్థమై ఉంటుంది. దానితో పాటు కోయ ప్రవీణ్ గురించి వ్యాఖ్య చేశాను. ఆ వ్యాఖ్యల పట్ల చాలా టీవీ ఛానల్స్, అంటే చిన్న చిన్న టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్ నా మీద చాలా విష ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ విష ప్రచారం చేస్తున్నారంటే మీరు వచ్చేది కూడా మీ వీడియోలు కూడా యూట్యూబ్ ఛానల్లోనే. ఆయన పెట్టే ప్లాట్ఫామ్ మర్చిపోయి ఇవాళ నేను చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ అని చెప్తున్నాడు ఆయన. ప్రవీణ్ మీద ఐపీఎస్ అధికారి మీద వ్యాఖ్య చేశాడు, రాంబాబును బొక్కలేస్తారు, రాంబాబు మీద కేసు పెడతారు, ఇలాంటి పిచ్చి మాటలన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడే అవన్నీ చూశాను, కానీ వాటిని పెద్దగా నేను పట్టించుకోలేదు. అయితే ఇవాళ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వడ్రాణం హరిబాబు గుంటూరు జిల్లాకు చెందిన DCMS చైర్మన్ ఎస్పీ గారిని కలిసి నా మీద ఫిర్యాదు చేశాడు. నేను ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సవినయంగా మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు తక్షణమే రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే వడ్రాణం హరిబాబు సరే ఎందుకు ఇచ్చాడంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఫోన్ చేసి చెబితేనే ఇచ్చుంటారు, దానిలో ఏమీ సందేహం లేదు. ఆయన కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తే కంప్లైంట్ ఇచ్చుంటారు, కానీ ఈయన మాత్రం తప్పు చేయాల. అంటే ఈయన పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నిక వీడియోని పోస్ట్ చేసి మొత్తం మీడియాలో ఇది పశ్చిమ బెంగాల్ వీడియోని ఫ్యాక్ట్ చెక్లో బయటపడిన తర్వాత ప్రతి ఒక్కరూ వార్తలు రాసిన తర్వాత ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చే తర్వాత ఇప్పుడు ఇది వాళ్ళు చెప్తే కంప్లైంట్ ఇచ్చారు అంటే తప్పు జరిగింది, ఒప్పుకుంటున్నాడు, నేను చేసింది తప్పే, నేనే నాకు తెలిసే
పశ్చిమ బెంగాల్ వీడియో పెట్టాను కన్ఫెస్ చేస్తున్నాడు. ఆయన కన్ఫెస్ చేసినా ప్రజల్ని తప్పుదో పట్టించాలని ప్రయత్నం జరిగినా, ఫేక్ ప్రచారం జరిగినా, అసలు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఫేక్ ప్రచారం చేసింది ఎవరు? అంబటి రాంబాబు గారు కదా. మరి ఈ ఫేక్ ప్రచారము ఒక పులివెందులకి ఆగిందా, లేకుంటే గతంలో అనేక సందర్భాల్లో చాలా వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు గారు కూడా చాలా వరకు మాట్లాడారు. ఇప్పుడు అమరావతి మీద వరదల మీద రీసెంట్గా ఆయన మాట్లాడారు. అక్కడ వరదలు మునిగిపోయినాయి, మునక కొట్టుకుపోతుంది, లేకుంటే ప్రతి సంవత్సరం వరదలే. ఇది ప్రతి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మన అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతారు. మరి ఆ లెక్కన పోతే అమరావతిది కూడా ఫేక్ ప్రచారం కింద లెక్క కదా. అంటే ఇక్కడ జరుగుతున్న తంతంతా ఒకటి ఉంటే దాన్ని ప్రజలకి ఇంకొక రకంగా పోర్ట్రే చేస్తుంది. అది ఖచ్చితంగా క్లియర్గా ఫేక్ పోర్ట్రేగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ ఫేక్ని ఆయనే ఒప్పుకున్నారు. కానీ నాకు తెలిసే జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారో నారా లోకేష్ గారో చెప్తేనే కంప్లైంట్ ఇచ్చారు అనేది. ఇది మరి హాస్యాస్పదం. మా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఇక్కడ మరో టూ మచ్. ఆయన ఎవరైతే కంప్లైంట్ చేశారో హరిబాబు, ఆయన కాపు సామాజిక వర్గం నేత, చాలా లాయల్ టీడీపీ పర్సను. అరే లాయల్ టీడీపీ పర్సన్ మీ సర్టిఫికేట్ ఆయనకి ఎందుకు? ఆయన లాయల్ కాదో ఆ అధిష్టానం టీడీపీ పార్టీ చూసుకుంటుంది. మీరెందుకు? మళ్ళీ ఇక్కడ క్యాస్ట్ కార్డు మా కాపు సామాజిక వర్గమే. ఏంటి కాపు సామాజిక వర్గం అయితే పెట్టొద్దా? అంటే అంటే ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఏ కులపోలైనా లీగల్ సిస్టమ్ ముందు అందరూ ఒకటే కదా, సమానమే కదా లీగల్గా. మరి కాపు సామాజిక వర్గం అయితే ఒక లెక్క. ఇది ఏంటో మరి విచిత్రంగా మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు గారు. ఆయన కూడా మావాడే, మా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు వాళ్ళ వాడైతే కంప్లైంట్ ఇవ్వద్దనా లెక్కకి, లేకుంటే కావాలని ఇచ్చారని చెప్పే ప్రయత్నమా? ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఏం చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశంలో సుదీర్ఘకాలం నుంచి ఉంటున్నటువంటి తెలుగుదేశం క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త, ఒక పౌరుడు, బాధ్యత గల పౌరుడు, రాజకీయ నాయకుడు. అలాంటి బాధ్యత గల పౌరుడు, రాజకీయ నాయకుడు నా మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు పక్కన పెట్టడం సరైనటువంటి విషయం కాదు. ఇప్పుడు పోలీస్ అధికారులు పక్కన పెట్టినట్టుగా ఈయన చెప్తున్నాడు. అంటే ఇప్పుడు బాధ్యత గల పౌరులు, రాజకీయ నాయకులు, టీడీపీ లాయల్ పర్సను ఇంత చెప్పినటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ అయ్యే వరకు కూడా ఆగకుంటే ఎట్లా? కేసు రిజిస్టర్ అయ్యేదాకా కొంత అంబటి రాంబాబు ఆగాలి కదా. తక్షణటువంటి కార్యకర్త, ఒక పౌరుడు, బాధ్యత గల పౌరుడు, రాజకీయ నాయకుడు. అలాంటి బాధ్యత గల పౌరుడు, రాజకీయ నాయకుడు నా మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు పక్కన పెట్టడం సరైనటువంటి విషయం కాదు. తక్షణ కాదు, పోలీసులు ఏమి పక్కన పెట్టాము అని ఏం ప్రకటన ఇక్కడ ఇవ్వలేదే. జస్ట్ కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవమే, అది అన్ని పేపర్లో మీడియాలో వచ్చింది. అట్లాంటప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా పోలీసులు ఏమైనా చెప్పారా? రిజిస్టర్ చేయమని చెప్పారా? అట్లా ఏమైనా ప్రకటన చేశారా? ఆ దిశగా ఏమన్నా అటువంటివి ఏం జరగలేదు కదా. జరగనప్పుడు మీరెందుకు మీరే ఒక డెసిషన్కి వచ్చేసి అట్లా చేయటం కరెక్ట్ కాదు, పోలీసులకు ఎందుకు పాఠాలు చెప్పటం? ఆ కేసు రిజిస్టర్ చేయండి, ఎంక్వైరీ చేయండి, పెడతారులే, నన్ను కూడా పిలవండి. ఇప్పుడు కేసులు పెట్టాలని కోరుకుంటున్నారు, ఆయన ఎంక్వైరీకి సహకరిస్తే ఆయనే చెప్తున్నాడు. ఓలా అట్లేమైనా అవసరం ఉంటే ఎంక్వైరీకి పిలుస్తారు, ఎంక్వైరీకి సహకరించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరులు ఎంక్వైరీకి సహకరించాలి. సహకరించకపోతేనే ఇబ్బంది, సహకరిస్తే సంతోషమే కదా. ఇక్కడ ప్రాబ్లం ఏముంది అంబటి గారు? నేను ఆ ఎంక్వైరీలో మీకు సహకరిస్తాను. ఎందుకు అది పోస్ట్ చేశానో కూడా నేను మీకు వివరాలు ఇస్తాను. ఆ తర్వాత కేసు ఉంది అనుకుంటే అప్పుడు ఛార్జ్షీట్ పడేయండి. నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇక్కడ వివరాలు ఇస్తా అన్నప్పుడు ఆ వివరాలు ట్విట్టర్లో పోస్ట్ చేసినప్పుడు వివరణాత్మకంగా పెట్టుంటే ఈ కేసే ఉండేది కాదు. ఆ రోజు పెట్టేటప్పుడే ఇది పశ్చిమ బెంగాల్లో ఈ విధంగా జరిగింది, ఇలాగనే పులివెందుల్లో కూడా జరిగింది అని మీరు ఒక లైన్ రాసి, లేకుంటే దాని మీద వీడియో మీద ఒక కామెంట్ పెట్టి ఉంటే, టెక్స్ట్ పెట్టి ఉంటే ఈ గొడవే లేదు, అసలు కేసే లేదు కదా. కానీ అట్లా కాకుండా మీరు ప్రజల్ని ఫేక్ ప్రచారం చేయడం. ఎవరైనా ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు కానీ పౌరుడు కానీ ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ను పోలీస్ అథారిటీ తక్షణమే రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత దానిలో వాస్తవాలు లేకపోతే ఫాల్స్ అని రిఫర్ చేయవచ్చు. కానీ కంప్లైంట్ తీసుకుని మీరు రిజిస్టర్ చేయకపోవటం అనేది సరైనటువంటి సాంప్రదాయం కాదని. కాదు, ఇక్కడ పోలీసులు పాత్ర విషయంకి వస్తే ఫాల్స్ అయితే కేసు కట్టొద్దు, లేదా ఛార్జ్షీట్ పడేయండి. ఇప్పుడు ఫాల్స్ అని ఎట్లా చెప్తారు? మీరే చెప్తారు కదా, పశ్చిమ బెంగాల్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా మీరే. ఇప్పుడు మీరే వీడియో ద్వారా చేసి ప్రజలకు చెప్తున్నారు, పోలీస్ శాఖకు కూడా చెప్పినట్టు ఈ వీడియోని పోలీస్ శాఖ కూడా ఎవిడెన్స్గా తీసుకుంటుంది. నేనే పశ్చిమ బెంగాల్ అని తెలిసి కూడా నేను పెట్టాను అని ప్రజల్ని నేనే మభ్యపెట్టాను, తప్పుడు దారి తీసుకుపోతున్నాను మీరు స్వయంగా ఒప్పుకుంటున్నట్టు కన్ఫ్యూజ్ చేశారు మీరే. ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేయాల్సినంత అవసరం కూడా ఇవ్వాల. పోలీసులకు మీరు చాలా ఒక రకంగా చెప్పాలంటే హైవే లాగా రెడ్ కార్పెట్ వేసేసి వాళ్ళ వర్క్ని సులభం చేసి పడేశారు. ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇంకా సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, నేను కూడా చాలా కంప్లైంట్స్ ఇచ్చాను. కిరా కార్పి మీద, సీమరాజు మీద
వాటిని మీరు ఎలాగో రిజిస్టర్ చేయలేదు ఇంతవరకు. సరే, దాన్ని న్యాయస్థానాల్లో నేను తేల్చుకుంటున్నాను. అంటే మీరే చెప్పారు కదా ఫాల్స్ అయి ఉంటే కేసులు, అట్లా ఉన్న వాళ్ళకి ఏమన్నా ఇందులో ఇంత శాండిటీ లేదు కేసుకి, కొంత ఫాల్స్ అని ఏమన్నా వాళ్ళు అనుకున్నారు, పోలీసులకు అంచనాకు వచ్చినట్టున్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేసి ఉంటారు మీరు ఇచ్చిన కంప్లైంట్ని, ఆ విధంగా అనుకుని ఉంటారు కాబట్టి కొట్టి పడేసినట్టున్నారు దాన్ని, అంతకుమించి ఏం లేదు. లేకుంటే కేసులు పెట్టేవాళ్ళే కదా. అంటే పెడితే ఒక తీరుగా, పెట్టకపోతే ఒక తీరుగా ఏం ఉండదు, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంటుంది. ఆ విధంగా ఇది కూడా పక్కన పెట్టొద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడు, తెలుగుదేశం నాయకుడు నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ ని రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత పోలీస్ అథారిటీస్ కు ఉంటుంది. అది చేయకపోతే మీరు తప్పు చేసిన వారు అవుతారు. కాబట్టి కాదు, మీరు చేశారు తప్పు, వాళ్ళేం తప్పు చేయరు, కానీ ఇప్పుడు మీరు స్పష్టంగా మీ తప్పును మీరు అంగీకరిస్తున్నారు, కేసులు పెట్టాలని కోరుకుంటున్నారు. మేబీ నాకు తెలిసి మిగతా వైసీపీ నాయకుల్లాగా మీరు కూడా ఏమన్నా జైలుకు పోవాలని ఏమన్నా ఉత్సాహత ఏమన్నా మీలో కనిపిస్తున్నట్టుగా ఉంది నాకైతే. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే తప్పు జరిగిందని మీరే ఒప్పుకుంటున్నారు, కేసులు కట్టమని కోరుతున్నారు, ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ చేయమని చెప్తున్నారు, ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు, ఎంక్వైరీకి సహకరిస్తా అని చెప్తున్నారు. మరి మీరేం కోరుకుంటున్నారు అనేది మాత్రం క్లారిటీ మిస్ అవుతుంది. కానీ మీరైతే మాత్రం తప్పు చేశారనైతే ఒప్పుకున్నారు. ప్రజలందరినీ కూడా డీవియేట్ చేసి మొత్తం పక్కదారి పట్టించినటువంటి వ్యవహారం అయితే క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, పోలీసులకో లేకుంటే ఇంకోవరకో వ్యవస్థలకి రెస్పాన్సిబిలిటీస్ని గుర్తు చేయాల్సినటువంటి అవసరం అయితే అంబటి రాంబాబు గారికి లేదనేది అయితే నాకైతే అనిపిస్తుంది. సో మీరు కూడా అంబటి రాంబాబు గారు మొత్తం వీడియో చూసిన తర్వాత ఆయన ఉద్దేశపూర్వకంగానే పశ్చిమ బెంగాల్ వీడియో పోస్ట్ చేశారా, లేదు అంటే ఆయన తెలిసి చేశారని చెప్తున్నారు కాబట్టి మరి తెలిసి ఎందుకు ఆ విధంగా చేశారనేది మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.